హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ మసాలా. ఈరోజు మనం జంగారెడ్డిగూడెం పక్కన ఉన్న బుట్టాయిగూడెం దగ్గరలో ఉన్న గుబ్బల మంగమ్మ తల్లి టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాం. సో అసలు ఆ టెంపుల్కి చాలా హిస్టరీ ఉందన్నమాట. ఇది మహాభారతం రామాయణం కాలం ముందు నుంచి ఉన్న గుడి అనమాట. ఈ గుడి యొక్క స్పెషాలిటీ ఏంటి అనేది మనం తెలుసుకుందాం. సో ఈ బుట్టాయిగూడెంలో ఉన్న దగ్గరలో ఉన్న ఈ గుబ్బల మంగమ్మ తల్లి టెంపుల్కి వెళ్ళాలి అంటే మనం చూసారు కదా, ఈ రోడ్డు క్రాస్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. సో ఇక్కడ నుంచి మనకి రూట్ అయితే అర్థం కాకపోతే దారిలో ఆటోలు రిటర్న్ వస్తూ ఉంటాయి. సో అలాగా ఆటోలు కాకపోతే మీరు దారిలో వెళ్ళే వాళ్ళని అడిగితే వాళ్ళైతే అడ్రస్ చెప్తారు. సో ఈ టెంపుల్ యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే, ఈ టెంపుల్ చాలా పురాతనమైందని చెప్పాను కదా. సో అసలు ఈ టెంపుల్ ఎలా స్టార్ట్ అయింది, ఈ టెంపుల్ యొక్క స్టోరీ ఏంటి అని మనం ముందు తెలుసుకుందాం. సో ఈ టెంపుల్ ఏంటంటే మనకి రామాయణం మహాభారతం ముందు నుంచి ఉన్న టెంపుల్ అనమాట. సో ఈ టెంపుల్కి ఉన్న స్టోరీ ఏంటి అంటే, ఇక్కడ ఈ అమ్మవారిని గుబ్బల మంగమ్మ తల్లి టెంపుల్ ఎందుకంటారంటే ఇది చాలా పురాతనమైనది. ఆ కాలంలో ఈ అడవి మధ్యలో ఉండేదన్నమాట ఈ టెంపుల్. ఇక్కడ చాలామంది రాక్షసులు కూడా నివసించేవాళ్ళు. సో వాళ్ళు యుద్ధం చేసుకుంటూ చాలా ఘోర యుద్ధంలో అమ్మవారి టెంపుల్ని అయితే పడగొట్టేశారంట. సో అందుకని అమ్మవారు ఆగ్రహించేసి అక్కడ రాక్షసులందరినీ సంహరించి ఉగ్రరూపం దాల్చింది. సో ఆ ఆగ్రహాన్ని తట్టుకోలేక దేవుళ్ళందరూ వచ్చి శాంతిపరిచి ఇక్కడ అమ్మవారి గుడి అయితే కట్టించారనమాట. సో ఈ కొండల మధ్యలో ఉంటుంది అమ్మవారి గుడి అయితే. సో ఏంటంటే ఇది కంప్లీట్గా మనకి కొండల మధ్యలో గుహలో ఉన్న టెంపుల్ అనమాట. సో ఇది దాని తర్వాత రామాయణం కాలంలో రాముని వారు సీతాదేవి అరణ్యవాసం టైంలో కూడా ఈ అడవిలోకి వచ్చారని చెప్తూ ఉంటారనమాట. ఇంకొకటి మహాభారతంలో పాండవులు వనవాసానికి వస్తారు కదా, సో వాళ్ళు కూడా ఇక్కడ ఈ కొంతకాలం గడిపారని చెప్తూ ఉంటారనమాట. సో ఈ టెంపుల్ ఆ తర్వాత ఈ కొండల్లోకి జనాలు ఎవరు లేకపోవడం వల్ల ఈ టెంపుల్ గురించి ఎవరికి తెలియలేదు. సో కొంతకాలం క్రితం, ఒక 40-50 ఏళ్ల క్రితం ఈ అడవిలోకి ఒక అతను కట్టెలు కొట్టుకోవడానికి వచ్చాడంట. సో అతను కట్టెలు కొట్టుకోవడానికి వచ్చి ఎద్దుల బండి మీద కట్టెలు వేసుకుని వెళ్తూ ఉండగా దారిలో ఒక ప్లేస్లో ఆ కట్టెలు కొట్టుకునే బండి తిరగబడిపోయింది. ఆ కట్టెలన్నీ పోయి తనకి ఏం అర్థం కాలేదు, అసలు ఏం జరిగింది ఏంటి అని ఆలోచిస్తూ ఉంటే సరే అని మళ్ళీ ఆ బండిని సర్దుకొని తీసుకొని ఇంటికి వెళ్ళి ఆలోచిస్తూ ఉన్నాడు అనమాట. సో రాత్రి ఆలోచిస్తున్న సమయంలో అమ్మవారి కళ్ళలోకి వచ్చి పలానా చోట నేను ఉన్నాను అని చెప్పేసి చెప్తే తను ఏం చేస్తాడంటే చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులందరినీ తీసుకొని ఆ అడవిలో వెతుక్కుంటూ అమ్మవారు చెప్పిన ప్లేస్కి వెళ్ళారనమాట. సో ఆ చెప్పిన ప్లేస్లో అమ్మవారి గుహ అయితే ఉంది. ఆ గుహలో అమ్మవారి విగ్రహాలు కూడా ఉన్నాయి. సో ఇంకప్పటి నుంచి ఇక్కడికి జనాలు రావడం మొదలుపెట్టారు. సో చాలామంది జనాలు అయితే వస్తూ ఉంటారనమాట. సో ఇక్కడికి వచ్చి మనం ఏదైనా కోరికలు కోరుకుంటే ఖచ్చితంగా నెరవేరుతుందని చెప్పి చాలామంది నమ్ముతూ ఉంటారు. అలాగే ప్రతి ఆదివారం మంగళవారం ఎక్కువ మంది జనాలు వస్తుంటారు విడి రోజుల్లో కంటే. చూస్తున్నారు కదా సైడ్లో ఎంతమంది బండ్లు ఆపేసి ఉంటున్నారో. సో అలా ఆదివారం రోజు కొంతమంది వచ్చి రాత్రులు నిద్ర కూడా చేసి వెళ్తుంటారు. సో ఇంకొకటి ఏంటి అంటే, ఈ టెంపుల్ మీద నుంచి ఈ గుహలో ఉన్న ఈ టెంపుల్ మీద నుంచి వాటర్ ఫాల్ పడుతూ ఉంటుంది 365 రోజులు. అసలు ఆ వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది ఏంటి అన్నది అయితే ఇప్పటికీ చాలామందికి తెలీదు. సో చూస్తున్నారు కదా, ఇక్కడ మనకి ఇంకొక చిన్న టెంపుల్ అయితే ఉంది. ఈ అమ్మవారి దగ్గరికి వెళ్ళే ముందు ఈ టెంపుల్ దగ్గర ఆగి అమ్మవారికి ఏ కోరికలు చెప్పాలనుకుంటున్నారో ముందుగా ఈ అమ్మవారికి కోరికలు చెప్పి అక్కడికి వెళ్తే మీకు ఆ కోరికలు ఈ అమ్మవారి ద్వారా ఆ అమ్మవారు వింటారని చెప్పి చెప్తుంటారనమాట. సో ముందుగా ఈ టెంపుల్ అయితే విజిట్ చేసుకోండి. చూసారు కదా, సో ఈ టెంపుల్ చూసుకొని కొంచెం మనం ముందుకు వెళ్తే మనకి ఆ టెంపుల్ ఎంట్రన్స్ అయితే వస్తుంది. సో ఇది కొంచెం ఆల్మోస్ట్ మనం వచ్చేసాం ఇక్కడికి. సో సైడ్న మన వెహికల్స్ అన్ని పార్క్ చేస్తున్నాయి. ఇదే పార్కింగ్ లాట్ అనమాట. మీ వెహికల్స్ అన్ని ఇక్కడ పార్క్ చేసుకోండి. సో మనకి ఎటువంటి ఛార్జ్ అయితే తీసుకోరు ఇక్కడ పార్కింగ్ చేసుకోండి. సో మేము వచ్చిన ముందు రోజు వర్షం అయితే ఫుల్గా పడింది, అందుకే రోడ్లన్నీ ఇలా తడిచిపోయాయి. సో ఇంకా అలా మనం ముందుకు వెళ్తూ ఉంటే సో చుట్టూరు చూసారు కదా చెట్లు అవన్నీ, వాతావరణం అయితే చాలా ప్రశాంతంగా ఉంటుంది. సో మనం ఎంట్రన్స్ దగ్గరికి వచ్చేసాం. సో చూసారు కదా, ఇది ఎంట్రన్స్. సో ఈవినింగ్ టైంలో ఉండేటప్పుడు గుంపులుగా ఉంటే బెటర్, సింగిల్గా ఉంటే నైట్ పుల్లు అవి తిరిగే ప్రమాదం ఉంటుంది. సో జాగ్రత్తగా వెళ్ళండి. సో ఈ చెట్టుని చూసారు కదా, ఇలాగే ఇటు పక్క కూడా ఇంకో చెట్టు ఉంటుంది. ఈ చెట్లని రామలక్ష్మణ్ చెట్లు అంటుంటారనమాట. ఈ కోరికలు కోరుకుంటారని చెప్పాక ఆ కోరికలు కోరుకునే వాళ్ళు వాళ్ళ కోరిక నెరవేరడం కోసం ఈ చెట్లకైతే ముడుపులు కడుతూ ఉంటారు. సో ఇంతకుముందు ఇప్పుడు మనకి మెట్లు అయితే ఉన్నాయి కదా. సో ఇంతకుముందు ఈ మెట్లు అవి ఉండేవి కాదు, కొంచెం కొండల్లాగా ఉండి నడుచుకుంటూ ఆ కొండల నుంచి వెళ్తూ ఉండాలి. సో ఇప్పుడు ఏంటంటే వాళ్ళు కొంచెం డెవలప్ చేసి మెట్లు అవి అయితే కట్టించారన్నమాట రీసెంట్గా. సో ఆల్మోస్ట్ ఒక 3-4 ఇయర్స్ ముందు స్టార్ట్ చేశారు ఈ మెట్లు అవి స్టార్ట్ చేయడం. సో ఇంతకుముందు ఏంటంటే మనం ఈ కొండలు చూసారుగా సైడ్లో, ఆ కొండల్లో నుంచి రావాల్సి వచ్చేది. సో ఇప్పుడు మనకి మెట్లు కట్టడం వల్ల కొంచెం అక్కడ దాకా వెళ్ళడం ఈజీ అయిపోయింది. సో మనం ఇంకా మెట్లు ఎక్కాం కదా, ఇక్కడ నుంచి మెట్లు దిగితే ఇంకా టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోతూ ఉంటాం. టెంపుల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత చూసారుగా ఇక్కడ కొంచెం మనకు వాటర్లో నుంచి వెళ్ళాల్సి ఉంటుంది. సో ఈ నీటిలో నుంచి వెళ్ళాలి. ఇంతకుముందు ఏంటంటే కంప్లీట్గా వాటర్ ఉండేవి ఇవన్నీ. ఇప్పుడు మనకి
వర్షాకాలం ఇంక ఇప్పుడేగా స్టార్ట్ అవుతుంది. సో దానివల్ల ఏంటంటే ఇప్పుడే కొద్దిగా వాటర్ ఉన్నాయి, ఎండాకాలంలో వాటర్ ఉంటూ ఉండవు. మనకు వర్షాకాలం అయిపోయిన తర్వాత ఫుల్ వాటర్ ఫ్లో ఉంటుంది ఇక్కడ. సో మోకాళ్ళ లోతు వరకు నీళ్ళు ఉంటాయి. సో ఆ నీళ్ళలో నడుచుకుంటూ మన టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఏంటంటే ఆ మెట్లు కట్టడం వల్ల ఇక్కడ రావడానికి ఈజీ అయిపోయింది. ఇంతకుముందు చాలా కష్టంగా ఉండేదన్నమాట. సో ఇదిగో చూసారు కదా టెంపుల్. సో ఏంటి అంటే ఈ లోపల కొంచెం వాటర్ అవి లోతు ఉంటుందని చెప్పేసి లోపలికి అయితే వెళ్ళనివ్వరు, కొంచెం డేంజరస్ ప్లేస్ అని చెప్పి. అందుకనే ఇంతకుముందు అయితే అందరిని అలౌ చేసేవాళ్ళు, ఇప్పుడు ఫెన్సింగ్ లాగా అవి కట్టేశారు కదా. సో మనం బయట నుంచే టెంపుల్ దర్శనం చేసుకోవాలి. సో మనోడు చూసారు కదా ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, ఇదంతా చెప్తున్నాడు. అది చూసారు కదా, ఇదంతా ఇంతకుముందు ఉండేది కాదు, ఇప్పుడు కట్టారని చెప్పి చెప్తున్నాడు అనమాట. ఫోన్లో వీడియోలు కూడా తీయకూడదు, కానీ మనం అక్కడ జనాలు ఎవరు లేకపోవడం వల్ల మనం వీడియోలు అవి తీసాం అనమాట. సో ఇప్పుడు మనోడు ఏంటంటే వాళ్ళు ఎవరు లేరన్న టైం చూసుకొని లోపలికి కూడా వెళ్తున్నాడు. నేనేమో బయట నుంచి చూస్తూ ఉన్నాను ఎవడు రాకుండా. సో చూసారు కదా లోపలికి జాగ్రత్తగా దూరుకుంటూ వెళ్ళిపోయాడు. అది నీళ్ళు చూసుకొని జాగ్రత్తగా అడుగు పెట్టాలి, ఎక్కడ గుంతలు ఉన్నాయి ఏంటో మనకి తెలియదు. సో ఇదంటే మనోడు ఫోన్ తీసుకున్నాడు, ఇక్కడ నుంచి మనోడు రికార్డ్ చేశాడు లోపల నుంచి. చూసారుగా మనం ఇప్పుడు లోపలికి వెళ్ళి చూద్దాం అంటున్నాడు, అంటే మీరు కూడా లోపలికి వెళ్ళి చూద్దాం. సో చూసారు కదా లోపల మొత్తం కంప్లీట్గా ఇది చూసారు కదా, అంటే కొండ కింద గుబ్బలుగా ఉంది కాబట్టి ఇక్కడ అమ్మవారిని గుబ్బల మంగమ్మ తల్లి అంటుంటారు అనమాట. సో అందుకని ఆ పేరు వచ్చింది. చూసారు కదా ఇక్కడ అమ్మవారి విగ్రహం. సో ఇంకోటి ఏంటి అంటే మనకి పక్కన నాగదేవత గంగాదేవి విగ్రహాలు కూడా ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ కంప్లీట్గా మనకి పసుపు అవన్నీ కప్పబట్టడం వల్ల మనకి అసలు అర్థం కావట్లేదు. సో టెంపుల్ లోపలైతే చూసారు కదా, గుడి లోపలికి ఇంతకుముందు అయితే మనకి లోపలికి అందరూ వెళ్ళేవాళ్ళు, కానీ ఇప్పుడు ఏంటంటే కొంచెం డేంజరస్గా ఉంది అని చెప్పేసి అయితే లోపలికి అలౌ చేయట్లేదు. సో మనోడు జాగ్రత్తగా దూకి లోపలికి వచ్చేసాడు. చూసారు కదా లోపల అంతా ఎంత చీకటిగా ఎలా ఉందో. కొంచెం జాగ్రత్తగా ఉండాలి లోపలికి వెళ్ళినప్పుడు. ఇక్కడ ఎక్కడ గుంతలు ఉంటాయి ఎక్కడ ఏముంటాయి మనకు అర్థం కాదు. సో చూసారు కదా పొద్దున్నే పూజారి వస్తారు, పూజారి వచ్చి అమ్మవారికి అలంకరణ చేసేసి హారతి ఇచ్చేసి వెళ్ళిపోతారనమాట. చూసారు కదా అమ్మవారి విగ్రహాన్ని దర్శించుకోండి. సో ఇక్కడ ఏంటి అంటే మెయిన్గా చాలామంది ఇక్కడ కోరికలు కోరుకొని నెరవేరే అని చెప్పి చెప్తూ ఉంటారు. సో చాలామంది వస్తూ ఉంటారు అనమాట. సో అది నిజమైతేనే వస్తుంటారు కదా. సో ఇది చూసారు కదా వాటర్ 365 రోజులు ఆ పైనుంచి వాటర్ పడుతూనే ఉంటాయి అనమాట. ఎక్కడి నుంచి వస్తున్నాయి ఏంటి అనేది ఎవరికి తెలియదు. ఈవెన్ ఎండాకాలంలో కూడా వాటర్ వస్తూనే ఉంటాయి. ఇది అనమాట గుబ్బల మంగమ్మ తల్లి గుడి గురించి. సో ఇలాంటి మరిన్ని కంటెంట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మసాలా.